కొన్ని తలుపులు ఎప్పటికీ తెరవకూడదు అంటారు. కానీ ఒక యువకుడు ఆ మాటను వినలేదు. 30 ఏళ్ళుగా మూసి ఉన్న ఒక స్కూల్ తలుపు తెరిచిన ఆ రాత్రి అక్కడ జరిగినది అతను ఊహించిన దానికంటే చాలా భయంకరంగా మారింది. ఈరోజు స్టోరీ చాలా థ్రిల్లింగ్గా ఉండబోతోంది. సో ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ స్టోరీని చివరి వరకు చూసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి. మీరు బెల్ని ఆల్లో పెట్టుకోవడం వల్ల నేను చెప్పే ప్రతి ఒక్క స్టోరీ కూడా మీకు తొందరగా వస్తుంది. సో ఇంకా ఆలస్యం ఏం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. పెద్ద పెద్ద కొండల మధ్య బయట ప్రపంచపు రద్దీకి దూరంగా పడి ఉన్నటువంటి ఒక మారుమూల గ్రామం దేవరాంపల్లె. ఆ ప్రాంతంలో శీతాకాలం మొదలైందంటే చాలు పగటిపూట కూడా ఇళ్లను దట్టమైన మబ్బులు కప్పేసి ఉంచుతాయి. సూర్యకాంతి నేరుగా నేలను తాకడం అక్కడ చాలా అరుదు. సాయంత్రం 4 గంటలు దాటిందంటే చాలు కొండల పైనుంచి వీచే చల్లని ఈదురు గాలులు ఊరి వీధులను ఊపేస్తూ ఉంటాయి. అటువంటి వాతావరణం ఉన్న ఆ గ్రామంలోనికి 25 ఏళ్ల అభిషేక్ అడుగు పెట్టాడు. అతను నగరంలో చదువుకొని ఒక స్వచ్ఛంద సంస్థ తరఫున ఉచితంగా పిల్లలకు విద్యను అందించడానికి వచ్చినటువంటి ఒక ఉత్సాహవంతమైన యువకుడు. తన భుజానికి ఉన్న బ్యాగ్ని సరిచేసుకుంటూ అభిషేక్ ఆ మట్టిదారి వెంట ముందుకు నడవడం మొదలుపెట్టాడు. ఊళ్ళోనికి రాగానే అతనికి ఒక విచిత్రమైన వాతావరణం కనిపించింది. వీధులు ఖాళీగా ఉన్నాయి. ఇళ్ల ముందు నిలబడి ఉన్న కొద్దిమంది మనుషుల ముఖాల్లో కూడా ఒక వింతైన ఆందోళన, అలసట స్పష్టంగా కనిపిస్తున్నాయి. అభిషేక్ ఊరి మధ్యలో ఉన్న పాత పంచాయతీ రచ్చబండ దగ్గరికి నడిచాడు. అక్కడ ఒక పెద్ద పాత రావి చెట్టు కింద కొందరు వృద్ధులు కంబళ్ళు కప్పుకొని కూర్చొని ఉన్నారు. అభిషేక్ వారి దగ్గరికి వెళ్ళి వినయంగా నమస్కారం చేశాడు. నమస్తే అండి, నా పేరు అభిషేక్. నేను పిల్లలకు చదువు చెప్పడం కోసం వచ్చాను. మన ఊరి ప్రాథమిక పాఠశాల భవనం ఎక్కడుందో కొంచెం చెప్తారా అని అడిగాడు. ఆ మాట వినగానే అక్కడ ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. వారిలో ఒక వృద్ధుడు లేచి అభిషేక్ను పరిశీలనగా చూశాడు. బాబు, నువ్వు కొత్తగా వచ్చినట్టున్నావు. ఆ బడి మాట ఈ ఊళ్ళో ఎవరూ ఎత్తరు. దానికి 30 ఏళ్ల క్రితమే తుప్పు పట్టిన తాళాలు పడ్డాయి. ఈ ఊళ్ళో ఇప్పుడు బడి లేదు, పిల్లలకు చదువులు లేవు అని అన్నాడు. స్కూల్ లేకపోవడం ఏంటి పెద్దయినా? రికార్డుల ప్రకారం ఇక్కడ ఒక పాత ప్రాథమిక పాఠశాల ఉందనే సమాచారంతోనే ఇక్కడికి వచ్చాను. పిల్లలకు చదువు చెప్పకపోతే ఎలా అని అభిషేక్ ప్రశ్నించాడు. మా ఊరి నమ్మకాలు, పద్ధతులు మాకున్నాయి పంతులు గారు. దశాబ్దాల క్రితమే దాన్ని ఊరి పంచాయతీ మూసేసింది. నువ్వు వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపోవడం మంచిది అని చెప్పి ఆయన మళ్ళీ కూర్చుండిపోయాడు. ఆ మాటలు వెనుక ఏదో బలమైన కారణం ఉందనే విషయం అభిషేక్కి బాగా అర్థమైంది. తనే స్వయంగా వెళ్ళి చూడాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అభిషేక్ ఊరి చివరకు నడవడం మొదలుపెట్టాడు. ఊరి సరిహద్దు ముగిసే చోట ఎత్తైన కొండ పాదాల దగ్గర ఒక పెద్ద రాతి ప్రహరీ గోడ కనిపించింది. ఆ గోడ చాలా ఏళ్ల క్రితం కట్టినట్టుగా పెద్ద రాళ్లతో నిర్మించబడి ఉంది. దాని నిండా నాచు, పిచ్చి తెగులు అల్లుకొని ఉన్నాయి. ప్రహరీ గోడ మధ్యలో ఉన్నటువంటి ఒక పెద్ద ఇనుప గేటుకు దట్టమైన తుప్పు పట్టిన గొలుసులు తాళం వేసి ఉన్నాయి. గేటు దాటి లోపల ఉన్న బడి మైదానం అంతా మోకాల లోతు పిచ్చి పిచ్చి మొక్కలు, ముళ్ళ పొదలతో నిండిపోయింది. ఆవరణ మధ్యలో 2 అంతస్తుల పాత రాతి భవనం నిటారుగా నిలబడి ఉంది. కప్పు పైన పెంకులు విరిగిపోయి ఉన్నాయి. కిటికీల చెక్క తలుపులు విరిగి వేలాడుతూ ఉన్నాయి. ఎంత దారుణం! ఎంత చక్కటి భవనాన్ని కేవలం పాత నమ్మకాల వల్ల ఇలా పాడైపోవడానికి వదిలేశారు అని అభిషేక్ బాధపడ్డాడు. ఇంతలో ప్రహరీ గోడ బయట నుంచి ఒక శబ్దం వచ్చింది. అక్కడ రాహుల్ అనే 10 ఏళ్ల బాలుడు మేకలను మేపుతూ నిలబడి ఉన్నాడు. అభిషేక్ అతని దగ్గరికి వెళ్ళాడు. బాబు, నీ పేరేంటమ్మా అని అభిషేక్ ఆ అబ్బాయిని అడిగాడు. ఆ అబ్బాయి మెల్లగా తలపైకెత్తి నా పేరు రాహుల్ అని చెప్పాడు. రాహుల్, నీకు చదువుకోవాలని ఉందా అని అభిషేక్ అడిగాడు. రాహుల్ కళ్ళల్లో కాంతి మెరిసింది. కానీ వెంటనే తగ్గుముఖం పట్టింది. నాకు చాలా ఇష్టం సార్, కానీ మా ఊళ్ళో ఈ బడివైపు రావద్దని ప్రెసిడెంట్ గారు చెప్పారు. ఇక్కడ చాలా కాలం క్రితం చాలామందిని సమాధి చేసిన శ్మశానం ఉండేదని మా తాత చెప్పాడు. ఎవ్వరికీ చెప్పొద్దని నాకు ఒట్టు కూడా వేయించుకున్నాడు.
అని అన్నాడు. అందుకే ఈ స్థలం మంచిది కాదు అంటారు, ఎవరు లోపలికి వెళ్ళరు అని రాహుల్ అయితే చెప్పాడు. ఈ చిన్న పసివాడి మాటలు అభిషేక్ ఆలోచనలను పూర్తిగా మార్చేశాయి. ఊరి పెద్దలు పాత శ్మశానం గురించి భయపడి ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ దానికి పరిష్కారం వెతకకుండా పిల్లలను చదువుకు దూరం చేయడం సరికాదని అతను భావించాడు. ఎలాగైనా సరే ఊరి ప్రెసిడెంట్తో మాట్లాడాలని మళ్ళీ నిర్ణయం తీసుకున్నాడు. సాయంత్రం చీకటి పడుతూ ఉండగా అభిషేక్ నేరుగా ఊరి ప్రెసిడెంట్ రాఘవయ్య ఇంటికి వెళ్ళాడు. రాఘవయ్య తన రాతి మేడ ఆరు బయట గంభీరంగా కూర్చొని ఉన్నాడు. అభిషేక్ తన ఆర్గనైజేషన్ గుర్తింపు పత్రాలను ఆయన ముందు పెట్టాడు. ప్రెసిడెంట్ గారు, నా పేరు అభిషేక్. ఊరి చివరన ఉన్న పాతబడి భవనానికి తాళాలు వేసి ఉన్నాయి. మా సంస్థ సొంత ఖర్చులతో ఆ భవనాన్ని బాగు చేయించి రేపటి నుంచి పిల్లలకు చదువులు చెప్పాలనుకుంటోంది. అనుమతి ఇచ్చి తాళాలు ఇవ్వండి అని అన్నాడు. రాఘవయ్య ప్రశాంతంగా అభిషేక్ వైపు చూసి, చూడు పంతులు, నువ్వు ఊరి పిల్లల చదువుల కోసం వచ్చావని నాకు బాగా అర్థమైంది. కానీ ఆ భవనం తెరిచే ధైర్యం నేను చేయలేను. చాలా ఏళ్ల క్రితం చిన్నపిల్లలను సమాధి చేసిన స్థలంలో తర్వాత ఈ బడిని కట్టారు. బడి ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే రాత్రి వేళల్లో విచిత్రమైన శబ్దాలు వినిపించడం, అక్కడ చదివే కొంతమంది పిల్లలు తరచూ అనారోగ్యానికి గురి కావడం మొదలైంది. భయంతో ఉపాధ్యాయులు కూడా ఇక్కడ ఉండడానికి ఇష్టపడలేదు. పిల్లల ప్రాణాల కంటే చదువు గొప్పది కాదని భావించి ఆ రోజే ఈ బడికి తాళాలు వేశాం అని చెప్పాడు. అభిషేక్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రెసిడెంట్ గారు, పాత భవనం కావడం వల్ల గాలికి కిటికీలు ఇనుప కడ్డీలు కొట్టుకొని శబ్దాలు వచ్చి ఉండొచ్చు. పాత నమ్మకాల వల్ల పిల్లల భవిష్యత్తు చీకట్లో ఉండకూడదు. ఈ రాత్రి నేను స్వయంగా ఆ బడిలోనే ఉంటాను. అక్కడ ఎలాంటి ప్రమాదం లేదని నిరూపిస్తాను అని అన్నాడు. రాఘవయ్య కొద్దిసేపు మౌనంగా ఉండి జేబులో నుంచి తుప్పు పట్టిన ఇనుప తాళం చెవిని తీసి అతని చేతిలో పెట్టాడు. పంతులు, నువ్వు పట్టుబడుతున్నావు కాబట్టే ఇస్తున్నాను. కానీ ఆ భవనంలో రాత్రి గడపడం నువ్వు అనుకున్నంత సులభం కాదు. జాగ్రత్త అని హెచ్చరించాడు. రాత్రి 9 గంటలు దాటింది. ఊరంతా గాఢాంధకారంలో మునిగిపోయింది. అభిషేక్ టార్చ్ లైట్ను పట్టుకొని ఆ తాళం చెవితో బడి ప్రహరీ గోడ గేటు దగ్గరికి వచ్చాడు. తాళం తీసి గొలుసులను పక్కకు జరిపి లోపలికి అడుగుపెట్టాడు. ముళ్ళ పొదలను దాటుకుంటూ ప్రధాన భవనం తలుపు తెరిచి లోపలికి వెళ్ళాడు. ప్రధాన తరగతి గదిని, దానికి ఆనుకొని ఉన్న మరో 2 గదులను మాత్రమే పరిశీలించాడు. అక్కడ చాలా నిశ్శబ్దంగా ఉంది. అతను చూసినంత వరకు ఎలాంటి రహస్యదారులు కానీ అనుమానాస్పదమైన వస్తువులు కానీ ఏవీ కనిపించలేదు. పాత బెంచీలు, తుప్పుపట్టిన బ్లాక్ బోర్డు, దుమ్ముతో కప్పబడిన రిజిస్టర్లు మాత్రమే కనిపించాయి. తన సంచిని కిందన పెట్టి టార్చ్ వెలుగులో ఆ పాత రిజిస్టర్ పేజీలను తిప్పుతూ కూర్చున్నాడు. సరిగ్గా రాత్రి 10 గంటలు దాటగానే అప్పుడే కొండలపై నుంచి విపరీతమైన ఈదురుగాలి వీయడం మొదలైంది. ఆ గాలికి బడి భవనంలోని పాత ఇనుప కడ్డీలు, చెక్క కిటికీలు దబదబమంటూ గోడలకు కొట్టుకోవడం మొదలైంది. ఆ శబ్దం పాడుబడిన ఖాళీ భవనమంతా ప్రతిధ్వనిస్తూ ఎక్కడి నుంచో భయంకరమైన అరుపులు వినిపిస్తున్నట్టుగా అనిపించింది. ఇంతలో ఒక్కసారిగా బయట ఉన్న భారీ ఇనుప గేటు తుప్పుపట్టిన కీలు విరిగి పెద్ద శబ్దంతో నేల కూలిపోయింది. ఆ శబ్దానికి అభిషేక్ ఉలిక్కిపడి కిటికీ వైపు టార్చ్ లైట్ వేశాడు. చీకట్లో ఈదురుగాలికి ఊగుతున్న పాత చెట్ల మధ్య ఎవరో మనుషులు నడుస్తున్నట్టుగా వింత నీడలు కదులుతున్నాయి. అదే సమయంలో గది తలుపులు గాలి ఒత్తిడికి ఒక్కసారిగా దబదబమంటూ మూసుకుపోయాయి. అభిషేక్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అసలు అక్కడ ఏం జరగబోతోందో ఏం అర్థం కావడం లేదు. అంతవరకు ఇవన్నీ గాలి వల్లేనని తనను తాను సమాధానపరుచుకునే ప్రయత్నమైతే చేశాడు. కానీ కొద్ది క్షణాలకే గది మూలల నుంచి అప్పుడే ఒక సన్నటి మూలుగు శబ్దం వినిపించడం మొదలైంది. టార్చ్ వెలుగును అటువైపు తిప్పాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. కానీ శబ్దం మాత్రం నేల సందుల్లో నుంచి, విరిగిపోయిన బెంచీల కింద నుంచి వస్తూనే ఉంది. అప్పుడే అదే సమయంలో అకస్మాత్తుగా ఒక చిన్నారి గొంతు స్పష్టంగా వినిపించింది. అమ్మా, బయటకు తీయండి, ఆకలేస్తోంది. సార్, నన్ను బయటకు తీయండి అని. ఆ ఒక్క మాటతో
అభిషేక్ ఒళ్ళు గొగురు పుడిచింది. క్షణాల్లోనే ఆ ఒక్క స్వరం పదుల సంఖ్యలో పిల్లల ఏడుపుగా మారిపోయింది. చిన్న చిన్న చేతులతో తలుపులు బాదుతున్నట్టుగా భయంకరమైన శబ్దాలు భవనమంతా మారుమ్రోగిపోయాయి. నేల మీద పేరుకుపోయిన దుమ్ము ఎవరో పిల్లలు పరిగెత్తుతున్నట్టుగా గుండ్రంగా తిరగడం మొదలైంది. అభిషేక్ తలుపు దగ్గరికి వెళ్ళి గట్టిగా లాగాడు. కానీ బయట నుంచి గాలి బలంగా తలుపును నెట్టడంతో అది అంగుళం కూడా కదలలేదు. పిల్లల ఏడుపు క్రమక్రమంగా కేకలుగా మారిపోయింది. గది ఒక్కసారిగా మంచు గుహలా చల్లబడిపోయింది. పూర్తిగా అక్కడ ఉన్న వేడిదనమంతా పోయి చల్లగా అయిపోయింది. అభిషేక్ నోటి నుంచి ఆవిరి రావడం కూడా మొదలైంది. అదే సమయంలో బయట భారీ ఉరుములతో పాటు మెరుపులు కూడా మెరుస్తూ ఉన్నాయి. అప్పుడే ఒక పెద్ద మెరుపు మెరవడంతో ఆ మెరుపు వెలుగులో బడి మొదటి అంతస్తు ముందు ఒక వికృతమైన అసాధారణమైన నీడ గోడపై పడింది. అది సాధారణ మనిషి నీడ కాదు. దాదాపు మొదటి అంతస్తు ఎత్తులో ఉన్నటువంటి ఒక భయంకరమైన రాక్షసాకార నీడ అది. దానికి స్పష్టమైన రూపం లేకపోయినా ఎన్నో పొడవాటి చేతులు ఉన్నట్టుగా కనిపించింది. ఆ నీడ కదులుతున్న కొద్దీ పాత కప్పు పెంకులు విరిగిపోయి కింద పడిపోతున్నాయి. మళ్ళీ మరో మెరుపు మెరిసేసరికి ఆ నీడ మెల్లగా అభిషేక్ ఉన్న కిటికీ వైపు తిరిగింది. అదే క్షణంలో టార్చ్ లైట్ మినుగు మిరుగుమంటూ పూర్తిగా ఆరిపోయింది. చుట్టూ గాఢాంధకారం అలుముకుంది. ఇంతలో భవనం బయట నుంచి వణుకుతున్న గొంతుతో ఎవరో గట్టిగా అరుస్తున్న శబ్దం వినిపించింది. పంతులు, త్వరగా బయటకు వచ్చాయి. అక్కడ ఒక్క క్షణం కూడా ఉండదు. అది ఊరిలో అత్యంత వృద్ధుడైన పెద్దిరాజు గొంతు. ఆయన ప్రహరీ గోడ దగ్గర నిలబడి గట్టిగా కేకలు వేస్తున్నాడు. అది సాధారణమైన స్థలం కాదు పంతులు. 60 ఏళ్ల క్రితం ఈ కొండ పాదాల దగ్గర వరుసగా చనిపోయిన చిన్నపిల్లలందరినీ ఇక్కడే సమాధి చేశారు. వాళ్ళతో పాటు మిగతా పెద్దవాళ్ళను కూడా చేశారు. ఆ నిజాన్ని దాచిపెట్టి తర్వాత ఈ బడిని కట్టారు. ఆ మాటలు వినగానే అభిషేక్ గుండె ఆగిపోయినంత పనైంది. అంటే ఆ పిల్లలు చెప్పింది, ఆ ప్రెసిడెంట్ చెప్పింది అంతా కూడా నిజమే అన్నమాట అని అనుకున్నాడు. ఆ భయంకరమైన శబ్దాలు, పిల్లల ఏడుపులు, ఆ వికృత నీడ అన్నీ ఒక్కసారిగా ఒకదానికొకటి అర్థమయ్యాయి. అదే సమయంలో బయట గాలి దిశ ఒక్కసారిగా మారింది. తలుపుపై ఉన్న ఒత్తిడి తగ్గిపోయినట్టు అనిపించింది. ఆ అవకాశాన్ని అస్సలు వదులుకోకుండా అభిషేక్ తన శక్తినంతా కూడగట్టుకొని భుజంతో గట్టిగా తలుపును ఢీకొట్టాడు. ఈసారి తలుపు పెద్ద శబ్దంతో తెరుచుకుంది. అతను ఒక్క క్షణం కూడా ఆగకుండా ముళ్ళ పొదలను దాటుకుంటూ బయటకు పరిగెత్తాడు. వెనక్కి తిరిగి చూసే ధైర్యం కూడా చేయలేదు. ప్రహరీ దాటి బయటకు వచ్చి నేలపై కూలబడి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. కొద్దిసేపటికి ఊరి ప్రజలు, రాఘవయ్య, రాహుల్ అక్కడికి చేరుకున్నారు. పెద్దిరాజు అందరి ముందు దశాబ్దాలుగా దాచిపెట్టిన నిజాన్ని బయటపెట్టాడు. పిల్లలు వరుసగా చనిపోయిన తర్వాత వారందరినీ ఇక్కడే సమాధి చేశాం. అప్పట్లో ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. దానికి పిల్లలు తట్టుకోలేకపోయారు, వృద్ధులు కూడా తట్టుకోలేకపోయారు. వాళ్ళందరినీ ఇక్కడే సమాధి చేశాము. ఆ తర్వాత ఆ విషయం మర్చిపోవాలనే ఉద్దేశంతో ఈ స్థలంలో బడిని కట్టారు. కానీ అక్కడ జరిగే విచిత్ర సంఘటనలు ఎప్పుడూ ఆగలేదు. రాఘవయ్య తల దించుకొని నిశ్శబ్దంగా నిలబడ్డాడు. అవును పంతులు, ఊరు వాళ్ళు భయపడతారని, పిల్లల ప్రాణాలకు ప్రమాదం జరగకూడదని ఇన్నేళ్లుగా ఈ నిజాన్ని దాచిపెట్టాం. అందుకే ఈ బడికి తాళాలు వేశాం అని చెప్పాడు. అభిషేక్ కొద్దిసేపు మౌనంగా ఆ పాడుబడిన భవనం వైపు చూశాడు. తర్వాత నెమ్మదిగా ఇలా అన్నాడు, ఈ భవనాన్ని మళ్ళీ ఎవరు తెరవకపోవడమే మంచిది. కానీ ఈ ఊరి పిల్లల చదువు మాత్రం ఎప్పటికీ ఆగకూడదు అని చెప్పి మరుసటి రోజు ఉదయం దేవరంపల్లె ఊరి చివర ఆ పాడుబడిన బడికి చాలా దూరంలో ఉన్న ప్రశాంతమైన ఒక పెద్ద రావి చెట్టు కింద అభిషేక్ నేలను శుభ్రం చేశాడు. రాహుల్తో పాటు ఊరి పిల్లలందరూ ఆనందంగా అక్కడ చేరుకున్నారు. కొద్ది దూరంలో నాచుపట్టిన గోడలతో మూసి ఉన్న జ్ఞాపకాలతో ఆ పాత రాతిబడి అలాగే నిశ్శబ్దంగా నిలబడి ఉంది. అభిషేక్ పలక మీద మొదటి అక్షరం రాస్తూ పిల్లల వైపు చిరునవ్వుతో చూశాడు. ఆ రోజు నుంచి దేవరంపల్లెలో కొత్తబడి మొదలైంది. కానీ కొండ పాదాల దగ్గర ఉన్న ఆ పాడుబడిన రాతి భవనం తలుపులు మాత్రం మళ్ళీ ఎప్పటికీ తెరుచుకోలేదు. అది
ఒక జ్ఞాపకంలానే మిగిలిపోయింది. చూశారు కదా, ఇది ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని థ్రిల్లింగ్ హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన వైవి దయ్యాల దారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఉంటాను.